నమస్తే అండి, నేను రజా. నార్త్లో పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు దేవుళ్ళ చూస్తున్నారు. ఆయన క్రేజ్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. మనందరికీ తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో అక్కడికి వెళ్ళి ప్రచారం చేయగా వాళ్ళకి హ్యూజ్ రికార్డ్ స్థాయిలో మెజారిటీలు రావడం అయితే జరిగిందన్నమాట. ఈసారి ఢిల్లీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ నెల 5వ తారీఖున ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి. సో 4వ తారీఖుతో క్యాంపెయిన్స్ అని ఆగిపోతున్నాయి. కాబట్టి ఈరోజు 1 కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పర్యటన చేయబోతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రాబో రోజుల్లో 2, 3 తారీఖుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటారో ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పర్యటన చేయబోతున్నట్లు, అదేవిధంగా సభలు సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. చాలా మంది కామెంట్ చేస్తున్నారు అన్నమాట. నేను నుంచి చూస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు 2019లో పోటీ చేసి తనని తానే ఓడించుకున్నాడు, గెలవలేదు. పోటీ చేసిన 2 ప్లేసెస్లో, అదేవిధంగా 175 నియోజకవర్గాలు నిలబడి 175 నియోజకవర్గాలు నిలబడలేదండి, నిలబడి అందరూ కూడా ఓడిపోయారు, కేవలం ఒక్కడే గెలిచాడు, ఆయన కూడా వెళ్ళిపోయాడు అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడడం జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్కి ఇక్కడే లేదు అక్కడ ఎలా ఉంటుందని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అదృష్టం అనేది ఒకటి ఉంటుంది. అది మీకుందో లేదో పక్కన పెడితే అదృష్టం అనేది ఒకటి ఉంటుంది. అదృష్టం ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారికి 175 స్థానాలకు గాను 151 వచ్చి, ఆ నెక్స్ట్ ఎలక్షన్స్కి 175 స్థానాలకు గాను కేవలం 11 వస్తే దాన్ని దరిద్రం అంటారు. అదృష్టం ఎలా ఉంటుందంటే, పోటీ చేసిన అన్ని ప్లేసెస్లో ఓడిపోయి ఆ నెక్స్ట్ ఎలక్షన్స్కే నిలబడినటువంటి అన్ని స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ కొడితే దాన్ని దేవుడు కనికరించడం అంటారు, లేదంటే దైవ ప్రాప్తి అంటారు. అర్థమైందా? సో అది లేకపోతే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారికి 2019లో తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి 2024లోనూ తెలుసు. కాబట్టి కొంతమంది కోడిగుడ్డి మీద ఏకల వీగుతా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కోసం, ఆయనే పోటీ చేసి ఓడిపోయాడు, ఆయనకేం క్రేజ్ ఉందని చెప్పి మాట్లాడే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి టైం నడుస్తోంది, ఇప్పుడు ఆయన కాలం నడుస్తోంది. బీజేపీ ఏమి చిన్న పార్టీ కాదు, చిన్న చితక పార్టీ కాదు. వాళ్ళకి సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు, నేషనల్ లెవెల్లో వాళ్ళు వేసేటటువంటి ఎత్తులు పై ఎత్తులు వాళ్ళు ప్రపంచానికి తెలియక కాదు, లేదా రాజకీయ పార్టీలకు అర్థం కాక కాదు. మరి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు స్పెషల్గా ఎందుకు పిలిపించుకుంటున్నారు? దేనికోసం పిలిపించుకుంటున్నారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఏంటనేది వాళ్ళకి తెలుసు, పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏంటనేది వాళ్ళకి తెలుసు. ఈ రోజున దేశంలో ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా తెలుగువాడిగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నిలబడితే అక్కడ వేలాది లక్షలాది జనం రావడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఆయన సత్తా, ఇది ఆయన స్టార్డమ్గా మారింది ఈ రోజున. అంతేగాని ఆయన ఏంటో ఆయన పోటీ చేసి ఓడిపోయాడు, ఆయనకి ఏమైనా ఉందా అనేవాడు తెలుసుకోవాల్సిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ ఎలక్షన్స్లో బాగానే వచ్చినాయి కదా, మరి ఇప్పుడు ఎందుకు లేదు? సో ఇప్పుడు ఆయన కూడా ఇంకా తిరగడానికి పనిచేయడా, లేదా రాజకీయాలకు పనిచేయడంటారా? గుర్తుపెట్టుకోండి, కాలం అన్నిటికీ సమాధానం చెప్పిద్ది, కాలం ప్రకారం నడుస్తూ ఉండాలా. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి వీడియోలు ఏవైతే ఉంటాయో అవి నార్త్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతాయి. ఫస్ట్ స్పీచ్ ఏదైతే ఉందో, జనసేన పార్టీ ఆవిర్భావం ఇప్పుడు ఫస్ట్ స్పీచ్ ఇప్పుడు ఏదైతే ఉందో, ఆ స్పీచ్ మాట్లాడిన ఆడియోలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా మొత్తం కూడా ఇప్పుడు నార్త్లో ట్రెండ్ అవుతున్నాయి. ఆ విషయం మీకు తెలియకపోతే ఎవడేం చేస్తాడు? అలా ఉంది పరిస్థితి. కాంగ్రెస్ ని పవన్ కళ్యాణ్ గారు దుమ్మెత్తిపోసిన వీడియోలు ఇప్పుడు నేషనల్ లెవెల్లో అవి ట్రెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి చరిష్మా కావచ్చు, ఆయన ఆచరించేటటువంటి ధర్మం కావచ్చు, వీటన్నిటికి రీత్యా ఆయన యొక్క క్రేజ్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఆ క్రేజ్ అనేది తప్పనిసరిగా కొన్ని పార్టీలు ఉపయోగించుకుంటాయి. అదేవిధంగా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. రెండోది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇలా వాళ్ళకి హెల్ప్ చేయడం కారణంగా, సో వాళ్ళ పార్టీలకి హెల్ప్, బీజేపీ పార్టీగా నిలబడినటువంటి పోటీ చేసేటువంటి నియోజకవర్గాల్లో హెల్ప్ చేయడం కారణంగా నాయకులకి మన రాష్ట్రానికి అది ఒక మంచి పేరు కూడా వస్తుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ పెరగడంతో పాటు మన రాష్ట్రానికి నిధులు ఇచ్చే విషయంలో కావచ్చు. ఎందుకంటే పిలవంగానే వెళ్ళి మనం సపోర్ట్ చేస్తున్నాం కదా, అప్పుడు మనం అడగగానే ఎందుకు ఎవరు ఇస్తారు? ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు అసలు మన రాష్ట్రానికి ఏమొచ్చిందని. దానికి సంబంధించి కూడా నేను వీడియో చేస్తాను. అమరావతి రాజధానికి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు, పోలవరం ప్రాజెక్టుకి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి దాని ప్యాకేజ్ కింద ఎన్ని వేల కోట్లు ఇచ్చారు, అదేవిధంగా మన వైజాగ్ రైల్వే జోన్ని ఏ విధంగా చేస్తున్నారు, అదేవిధంగా మన ఎయిర్పోర్ట్కి సంబంధించిన టెర్మినల్స్ ఏ స్థాయిలో తయారు చేస్తున్నారు. మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి, వాటికి సంబంధించి నేను తర్వాత మాట్లాడతా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక క్రేజీ లీడర్, ఆయన ఒక డెమిగాడ్గా చూస్తారు ఆయన అభిమానులు. అదేవిధంగా ఆయనకి నేషనల్ లెవెల్లో కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆయనకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మరి ఇంటర్నేషనల్ లెవెల్ అంటే టామ్ క్రూజ్ ఫ్యాన్స్ వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనకండి. ఇక్కడ నుంచి వేరే దేశాల్లోకి వెళ్ళి అక్కడ నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజలు కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఆదరాభిమానం అయితే ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా జన సందోహం వస్తుంది, జన సునామీ వస్తుంది, జన ఉప్పెన వస్తుంది. అర్థమైందా?
సో ఆ క్రేజ్ని బీజేపీ పార్టీ వాడుకుంటుంది. సో మనకి రిటర్న్ ఏంటయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారి గౌరవం, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బీజేపీ పార్టీని ఏదైనా అడగంగానే వాళ్ళు వెంటనే ఓకే చెప్తారు. వాళ్ళు ఓకే చెప్పి మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి వెళ్తారు. ఆ విషయాన్ని గమనించండి. మన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ప్రతి నియోజకవర్గంలో కూడా హ్యూజ్ మెజారిటీ కొట్టారు వాళ్ళు. అసలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు మర్చిపోలేక ఎక్కడ గెలిచిన రోజు దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత ప్రతి ప్లేసెస్లో కూడా పవన్ కళ్యాణ్ గారి గొప్పల గురించి చెప్పడం, మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, జనసేన పార్టీ ఓడిపోయింది, ఒకప్పుడు ఏమి లేదంటే రోజు రోజు క్రేజ్ పెరుగుతుంది. సో ఎక్కడ ఎందుకు మన అల్లు అర్జున్ ఎక్కడికి బీహార్కి అక్కడికి వెళ్తే వచ్చారంట కదా జనం, అప్పుడు లేవలేదా నోరులో. సో అంతే క్రేజ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి, అంతకు మించి ఉంటుంది. కాబట్టి ట్రోల్ చేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి ఏముందని చెప్పేసి మాట్లాడేటోళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఒకటి రాష్ట్ర ప్రయోజనాలు మనకి అనుకూలంగా ఉంటాయి. మన కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకి సానుకూలంగా ఉంటాయి. ప్రతి పనిలో కూడా మనకి హెల్ప్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అంటే వాళ్ళు మనల్ని ఉపయోగించుకున్నారంటే ఫ్రీగా ఉపయోగించుకోరు కదా, మన రాష్ట్రానికి కావాల్సింది ఏదో ఇచ్చేస్తారు. మనం వెళ్ళి ఒక మాట అడగగలం. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి మన బరకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడారు. సో మనం హెల్ప్ చేస్తే మన రాష్ట్రం తరపు నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి హెల్ప్ మనం చేస్తే వాళ్ళు మన రాష్ట్రానికి కావాల్సినవన్నీ ఇస్తారు. దానికి సంబంధించి కూడా మాట్లాడతా. ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట ఎదురుదాడి. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మొండి చేయి చూపించింది. వీళ్ళు వెళ్ళి పర్యటనలు చేస్తున్నారు, వీళ్ళు వెళ్ళి క్యాంపెయిన్లు చేస్తున్నారు, పొలిటికల్ క్యాంపెయిన్లు. సో వాళ్ళు తెచ్చింది ఏంటి, గుండు సున్నా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ గుండు సున్నాలు ఏంటో గత 5 సంవత్సరాల్లో ఎంత తెచ్చారో అందరికి కూడా తెలుసు. నాకు తెలియక అడుగుతా, గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా పార్లమెంట్ ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఇస్తున్నాం అని చెప్పేసి ఎక్కడ ఏం చెప్పారా, దీన్ని కంప్లీట్ చేస్తున్నాం అని ఎక్కడ ఏం చెప్పారా, ఉండవు. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఎంత తీసుకొస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. నిన్న ద్రౌపది ముర్ము గారు మన పార్లమెంట్ వేదికగా చెప్పారనమాట, మన రాష్ట్రానికి పోలవరానికి సంబంధించి 12,000 కోట్లు ఇస్తున్నామని చెప్పేసి. ఎందుకు చెప్పారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పనితీరు. అదేవిధంగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మాట్లాడేటోడు. సో అలాంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి అంత వాల్యూ, అంత గౌరవం. అది రాజకీయ నాయకుల దగ్గర అవ్వచ్చు, సామాన్య ప్రజానీకుల దగ్గర అవ్వచ్చు, అదేవిధంగా దేశ ప్రజల దగ్గర అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. కేవలం ఆంధ్ర తెలంగాణలో మాత్రమే కాదు, తమిళనాడు, ఒరిస్సా ఈ ప్రాంతాల్లోనే మాత్రమే, దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారికి హ్యూజ్ క్రేజ్ అయితే ఉంది. సో ఆ హ్యూజ్ క్రేజ్ని యూజ్ చేసుకునే పనిలో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అయితే ఉందన్నమాట. అందులో భాగంగానే ఈ రోజున ఆయన్ని పదే వివిధ రాష్ట్రాలకు పిలిపించుకొని క్యాంపెయిన్లు చేయించుకోవడం జరుగుతుంది.